యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. మనము మనుషుల సాక్ష్యము అంగీకరిస్తున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. ఈరోజు మనం నేర్చుకుంటున్న అమూల్యమైన పాఠం, దేవుని యొక్క నిన్ను గురించి సాక్ష్యం చేయదు. దేవుని యొక్క నిన్ను గురించి సాక్ష్యం చేయదు. ఎవరుందండి? అందరికీ క్లియర్ అయిపోతుందా? దేవుని యొక్క నిన్ను గురించి సాక్ష్యం చేయదు. ఇక్కడ మనం చదువుకున్న మాటలో మనము మనుషుల సాక్ష్యంలో అంగీకరిస్తున్నాం కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. మనమందరము బాప్తిసం తీసుకున్నాం కదండి. బాప్తిసం తీసుకునేటప్పుడు మనమందరము ఒప్పుకున్నాం కదండి. నీళ్ళలో యేసు దేవుడి కుమారుడైన క్రీస్తుయు, యేసు నా సొంత రక్షకుడనియు, యేసు నా ప్రభువనియు నాకు దేవుడుగా నేను ఒప్పుకుంటున్నానని మనమందరము ప్రమాణం చేసేవారే. అయితే ఆ ప్రమాణానికి ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటారేమో, కానీ దేవుడు ఎవరికి మర్చిపోడు. మనుషుల సాక్ష్యము ఎలా ఉంటుంది? మీ సాక్ష్యము ఎలా ఉంటుంది? మనుషుల సాక్ష్యమే తాత్కాలికంగా ఉండదేమో. మనుషులందరూ లేకపోతే ఆ మనిషికి ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చినా, ఎవరన్నా లంచం ఇచ్చినా, ఎవరన్నా డబ్బులు ఇచ్చినా సాక్ష్యం మారిపోతుంది. మనం కోర్టుల్లో చూస్తున్నప్పుడు న్యాయాన్ని అన్యాయంగా మార్చగలుగుతారు. కానీ దేవుని సాక్ష్యము బలమైనది. మరి నీ మీద, నా మీద దేవుడు బలమైన సాక్ష్యాన్ని ఉంచుకున్నాడు. నువ్వు మర్చిపోతున్నా, నువ్వు మర్చిపోకపోయినా ఆ సాక్ష్యాలు నువ్వు హెచ్చరిస్తూనే ఉంటాయి. ప్రభు రాజు భోజనం పనులలో పాల్గొంటున్నాం. మనమందరం పోయిన వారము పాల్గొంటున్నాం, అంతకుముందు వారం కూడా దాంట్లో పాల్గొంటున్నాం, ఈ వారం కూడా పాల్గొంటున్నాం. పాల్గొనేటప్పుడు హెచ్చరికగా ఒక మాట చెప్తుంది. ఏమంటారు? ఈ రొట్టెను తిని ఈ పాత్రలో మీరు పాల్గొన్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించలేరు అనే మాట చెప్పబడుతుంది. మనమందరము ఆ మాటకి బద్దులమై ఉన్నామా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. నువ్వు ఒకవేళ ఎన్నిసార్లు అబద్ధం పడుతున్నావు, ఎన్నిసార్లు తప్పిపోతున్నావు, ఎన్నిసార్లు నిన్ను అవమానపరుచుకుంటున్నావు, ఎన్నిసార్లు నీ నడవడిని బట్టి, నీ చూపులను బట్టి, నీ ప్రవర్తన బట్టి ప్రభు యేసుక్రీస్తు వారిని మళ్ళీ బాహాటంగా సెలవు వేస్తున్నావు నీకు తెలియదేమో. కానీ నీ మీద సాక్షాత్తుగా వచ్చిన వారు చెప్పగలుగుతారు. మనుషుల సాక్ష్యము వ్యర్థము అని చెప్తారు. మనుషులు నమ్ముకుంటూ రాజులు నమ్ముకుంటూ యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒకవేళ నీ మీద ఏదైనా ఒక సాక్ష్యం కావాలి అనుకుంటే లోకపరంగా మనుషులు పంచాయతీ పెట్టినప్పుడు 2 లేక 3 సాక్షులను ఎన్నుకుంటారు. ఆ 2 లేక 3 సాక్షులు లేకపోతే నువ్వు నీతి పనులు చేసినా అది నీకు చెల్లుబాటు కాదు. కానీ దేవుడి సాక్ష్యం మరీ బలమైంది. ఆయన సాక్ష్యానికి నువ్వు బద్దులమై ఉన్నావో లేదో ఒకసారి గమనించుకోవాలి. ఇందుకే ఆయన సాక్ష్యాలు నీ మీద మరి పెత్తనం చేస్తున్నాయా, నీ గురించి సాక్షి చెప్తాయా, ఏంటి మన మీద సాక్షి చెప్పేది అని కూడా ఆలోచించాలి.
ఒకసారి మనము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకున్నాం. సాక్షించువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తము, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. సాక్షించేవారు ఎంతమందంట? ముగ్గురు. ఎవరెవరు చెప్తుంది? ఆత్మయు. ఆత్మయు అంటే పరిశుద్ధాత్మయు. తర్వాత నీళ్లు. నీళ్ళంటే ఎక్కడ నీళ్ళు తీసుకున్నారు? బాధిస్తున్నారు. నీళ్ళలో తీసుకున్నారా? జెండా కింద తీసుకున్నారా? డ్రమ్లో తీసుకున్నారా? మరి ఎక్కడ తీసుకున్నారు? మీరు నీళ్ళలో తీసుకున్నారు. కాబట్టి ఆ నీళ్ళు కూడా నీకు సాక్ష్యం చెప్తుంది. ఇంకెవరు చెప్తున్నారు సాక్ష్యం? రక్తం. ఎవరి రక్తము? యేసుక్రీస్తు వారి రక్తము నీ మీద సాక్ష్యం చెప్తుంది. నువ్వు ఒప్పుకున్న దాన్ని అంతం వరకు చేపడతానని నువ్వు ప్రమాణం చేసావు, కానీ ఒప్పుకున్న దాన్ని అంతం వరకు చేపట్టుకోకుండా నువ్వు మధ్యలోనే కాలిపోతున్నావు. పైగా వచ్చి దేవుని దగ్గర నేనే న్యాయవంతుడిని, నేనే ధర్మవంతుడిని, నేనే పరిశుద్ధుడిని అనే ఉద్దేశంతో ఒకవేళ ప్రార్థన చేసిన నీ మీద సాక్ష్యం చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఒకటి ఆత్మయు, నీళ్లు, రక్తము. ముగ్గురు సాక్ష్యం చెప్తున్నారు నీ మీద. మనందరి మీద సాక్ష్యం చెప్పడానికి, దేవుని దగ్గర ఫిర్యాదు చేయడానికి ఏదో ఒక దగ్గర మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు నువ్వు ఒప్పుకోకపోయినా, ఒకవేళ నీకు గుర్తు లేకపోయినా, ఇగో ఈ ముగ్గురు వచ్చి పలానా దగ్గర ఏమైనా పాపం చేశాడు, పలానా దగ్గర నన్ను ఒప్పుకున్నాడు, పలానా దగ్గర నాకు అన్యాయం చేశాడు, పలానా దగ్గర నా గురించి ప్రస్తావన తీసుకురాలేదని సాక్ష్యం చెప్పేది ఎవరంట? ఆత్మ. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమో ఎక్కడున్నాడో మాకు తెలియదు, కానీ మాకు పాట పాడేటప్పుడు, మ్యూజిక్ సిస్టమ్ కొట్టేటప్పుడు, ఆ డ్రమ్స్ కొట్టేటప్పుడు, మేమందరం ఎదుర్కొన్నప్పుడు అప్పుడు ఆకాశం నుంచి దిగుతున్నాడని మీరు ఊళ్ళోన్నారా? లేదు. మీరు బాప్తిస్మం తీసుకున్న క్షణంలోనే పరిశుద్ధాత్మ మీకు వరంగా మీ హృదయంలోకి వచ్చాడు. ఉన్నాడా మీ హృదయంలో పరిశుద్ధాత్మ? అందుకనే మీ వేగము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా అని అంటున్నాడు. అంటే మీలో ఒక పరిశుద్ధాత్మ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ మీ గురించి సాక్షి చెప్తాడు. ఎప్పుడు ఏదో ఒక విధంగా మనం చనిపోయి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు సంఘంలో ఒప్పుకున్నదాన్ని, సంఘ క్రమాల్లో పాల్గొంటానన్నదాన్ని, సంఘ పాటల్లో పాల్గొంటానన్నదాన్ని, సంఘ కొరకు నా ప్రాణమైన అర్పిస్తానని చెప్పినవు ఇప్పుడు ఒకసారి. కానీ వాటి ప్రకారం నేను బ్రతకలేకపోతే సాక్ష్యం చెప్పేది ఈ మనుషులు కాదు, కనబడిన ఆత్మ మీద సాక్ష్యం చెప్తుంది. నువ్వు నీళ్ళలోకి దిగి నీ పాపాలు ఒప్పుకొనుకున్నప్పుడు, సమాధి చేయబడుతున్నప్పుడు, నీళ్ళల్లో సమాధి చేయబడుతున్నప్పుడు ఆ నీళ్లు నీకు సాక్ష్యం చెప్తుంటే నా పిల్లడు నా ద్వారా శుద్ధి చేయబడుతున్నాడు. అలా మీరు యేసుక్రీస్తు వారి రక్తము నిన్ను శుద్ధి చేస్తుంది. ఆ రక్తం కూడా నీ మీద సాక్ష్యం చెప్తుంది. సంఘంలో మీరు ఏ విధంగా ఏ ప్రవర్తనతో ఉంటున్నారు అనేది ఎవరు సాక్ష్యం చెప్తారు? పక్కన ఆయన సాక్ష్యం చెప్పినందుకు ఆ సాక్ష్యం ఎవరు దాకున్నది? కొంచెం. కానీ ఆ సాక్ష్యం కంటే బలమైన సాక్ష్యం దేవుడి దగ్గర వస్తుంది. దాన్ని మరొక మీరంతా. నేను ఆరాధన మారిన 48 వారాలు, సంవత్సరానికి ఎన్ని వారాలండి? 52 వారాలు. 52 వారాల్లో ఎన్ని వారాలు ఆరాధన వచ్చినావు నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ మర్చిపోడు. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నీకు నీళ్లతో బాప్తిస్మిచ్చిన ఆ రక్తం కానీ ఆ నీళ్లు కానీ మర్చిపోవు. నువ్వు క్రమానికి ఆరాధనకు వస్తున్నావా, క్రమం లేకుండా వస్తున్నావా, నువ్వు ఒప్పుకున్న దాన్ని దశమ భాగం రూపంలో ఇస్తున్నావా, బిగపట్టుకుంటున్నావా, సంఘంలో సాక్షిగా ఉంటున్నావా లేదా అనేది ఎవరు సాక్షి చెప్తారంట? ముగ్గురు చెప్తారు. వాళ్ళు ఉన్నారని మర్చిపోదు మీరు. కాబట్టి సాక్ష్యము అనగానే ఇప్పుడు మనం ఏమంటుంటే దేవుడు మనకు చేసిన మేలుని సాక్షి రూపంలో సాక్షి కాదు, అది నిన్ను గురించి నువ్వు డబ్బాలో కొట్టబడ్డారు.
కానీ సాక్ష్యం అంటే క్రీస్తుని గురించి చెప్పడం సాక్ష్యం. మేము క్రీస్తుకు సాక్షులై ఉన్నామని అపోస్తులు ఎలా చెప్పారు, అలా సువార్త పనిలో, క్రీస్తు పనిలో, సంఘ పనిలో, సంఘ క్షేమాభివృద్ధి పనిలో మనమందరం ఉండి అది సాక్ష్యంగా ఉన్నది. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి 2 సార్లు ప్రార్థనకు వచ్చి దేవుడు నాకు మేలు చేశాడు అని నిలబడి సాక్షి రూపంలో చెప్పిన ఆ సాక్ష్యం చెల్లుబాటు కాదు. కాబట్టి సాక్ష్యము అనే పదం రాగానే మనుషులు చేసిన ప్రతి అతిక్రమముకు, తిరుగుమాటతనానికి, చేసిన ప్రతి పాపమునకు, ప్రతి దానికి సాక్ష్య రూపంలో కొన్ని ఉన్నాయి. గమనించండి. అందుకనే ద్వితీయోపదేశ కాండము ఇంకెవరు సాక్ష్యం ఉన్నారో మీకు తెలియజేయబడుతుంది. సాక్ష్యం చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 3 ఉన్నారు. ఇంకెవరు కొంతమంది ఉన్నారు. వారి గురించి మనం ఒకసారి ఆలోచించాలి. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదము శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. ఎవరంట? నిన్ను ఆశీర్వదించడానికైనా, తర్వాత నువ్వు జీవితం మరొక దినాన్ని నీకు బహుమానం ఇచ్చానే, ఈ బహుమానాన్ని కూడా, తర్వాత ఆశీర్వాదం, తర్వాత శాపం, ఇవన్నీ నీ ముందు నేను ఉంచి ఎవరిని సాక్షిగా పెట్టారన్నా, సంఘ సేవకుడినా, సంఘ పెద్దలనా, పక్కన మీ పక్కన కూర్చున్న వాళ్ళ సాక్ష్యంగా పెట్టింది. ఎవరు పెట్టారు సాక్ష్యంగా? భూమి ఆకాశముల మీద సాక్ష్యంగా పెట్టినారు. తప్పించుకోగలుగుతావా మీరు? ఒకవేళ నువ్వు న్యాయం చేసి నీ మీద తప్పుడు ఆరోపణలు వచ్చి ఒకవేళ జైలుకి వెళ్ళి అక్కడ నువ్వు న్యాయంగా, ఒకవేళ నువ్వు న్యాయకర్తగా లేకపోతే నీ న్యాయాన్ని తారుమారు చేసి చెప్పే మనుషులు ఉండొచ్చేమో, కానీ ఆకాశం భూమి ఎప్పటికీ మారనిది. ఆ మారని వారిని కూడా దేవుడి మీద సాక్షిగా చెప్తున్నాడు. ఆలోచించేది ఏమైనా దేవుడు వారిగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది. దేవుడి నిన్ను కూర్చి సాక్షించేది. మనమందరం ఏదో ఒక రోజు క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి, మహారాజైన క్రీస్తు పీఠం మీద కూర్చోవాలి. అప్పుడు వాని క్రియలు బట్టి ప్రతిఫలం దొరుకుతుందని మనం అందరం వాక్యంలో విన్నప్పుడు, ఆ న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు సాక్షులు ఎవరు లేరు కదా అనుకోవచ్చు. కానీ నువ్వు పొందుకున్న బాప్తిస్మలో 3 సాక్షులు ఉన్నారు. ఆకాశాన్ని సాక్ష్యంగా నిలబెట్టుకున్నాడు నీ మీద, తర్వాత భూమిని కూడా నీ మీద సాక్ష్యంగా నిలబడుతున్నాయి. నీ ప్రవర్తన మారట్లేదు, నీ ఆలోచన మారట్లేదు. నాకు ఆరాధనలో సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించాలి అన్నప్పుడు శరీర కోరికల కోసమే ఆధారపడుతున్నాం తప్ప మన బుద్ధి మారట్లేదు. మనలో ఉన్న పరిశుద్ధాన్ని ప్రతిదినము బాగా ఏడిపిస్తున్నాం మనం. అందుకనే పరిశుద్ధాత్మను ఏడిపించు వారికి ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ, భూమి కింద కానీ పాప క్షమాపణ దొరకదు అని ఉన్నది వాక్యంలో. ఆలోచన చేస్తున్నారని ఎన్నిసార్లు దిగుబాటు చేస్తున్నారని ఆలోచన చేస్తున్నారా? మీ శాఖ కోసం మీరు సమయాన్ని ఎంత హెచ్చిస్తున్నారో, దేవుడి సమయాన్ని ఎంత దొంగతనం చేస్తారో మీరు ఆలోచన చేస్తారా? మీద సాక్ష్యం చెప్తే కాదు. అన్యాయంగా, అక్రమంగా మీరు ఒకవేళ బ్రతుకుతున్నారా? నోట్లో బూతులు వస్తున్నాయా? నీ నడవడికి తప్పుపోతుందా? నీ ఆలోచన దాటిపోతున్నాయా? అయితే సరి చేసుకొని దేవుడి సన్నిధిలో జయగలరు. ఒకవేళ సరి చేసుకోకుండా నన్ను ఎవరు చూడట్లేదులే, నా గురించి ఎవరు పట్టించుకోలే అని నువ్వు అనుకుంటే నీ మీద సాక్షి చెప్పడానికి భూమి ఆకాశాలు కూడా నిలబడలేదు. కాబట్టి ఆలోచించేది. ఒకవేళ నీ మీద సాక్షి చెప్పడానికి అయ్యే కాకుండా ఇంకేదో ఉన్నాయి నీ మీద సాక్షి చెప్పేది. యాకోబు గారు ఒక మాట చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రికలో ఆయన మాట చెప్తున్నాడు. దాని గురించి ఒకసారి ఆలోచిద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. యాకోబు రాసిన పత్రిక
కనుక 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయము 3వ వచనం. మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్షులుగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తీరేయును. అంత్యదినములందు దానము కూర్చుకున్నది. అంత్యదినములందు దానము కూర్చుకున్నది. ఏ సాక్ష్యం చెప్తాను? మీ వెండి మీ బంగారము తుప్పు పట్టిన మీ బంగారము తుప్పు పట్టిన మీ వెండి మీ మీద సాక్షి చెప్తాయి కాబట్టి దానికోసమే కదా దేవుని సమయాన్ని వదిలించావు. దానికోసమే కదా రేయులో కష్టపడ్డావు. దానికోసమే కదా ఆశ్రయించలో కష్టపడ్డావు. దానికోసమే కదా నీ ధనాన్ని బలాన్ని సమయాన్ని నీ ఆశిస్తున్నప్పుడు దానికోసమే కదా కష్టపడ్డది. అయితే నీ బంగారం పట్టింది, నీ వెండి మస్తు అవుతుంది. కాబట్టి అవి కూడా నీ మీద సాక్ష్యం చెప్పే జాగ్రత్త. ఆలోచన చేస్తున్నారా? సాక్ష్యాలు మన మీద దేవుడు ఏర్పాటు చేస్తుంటే బలమైన సాక్ష్యాలు మీ మీద ఉన్నప్పుడు భయం లేకుండా, భక్తి లేకుండా, వినయం లేకుండా, మర్యాద లేకుండా దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు మన బ్రతుకులు దశమ భాగాలు ఇస్తానని మీరు సంఘం ఒప్పించినప్పుడు మీ దగ్గర ఉంటుంది. దశమ భాగాలు ఇస్తే సంఘానికి రాలేని సందర్భంగా మీ ప్రకారంగా, మీ ప్రకారంగా, మీ ఆలోచన ప్రకారంగా, మీ సంబంధ ప్రకారంగా దశమ భాగాలు ఇస్తానని ఎవరి దగ్గర ప్రమాణం చేస్తున్నారు? మీ హృదయంలో ప్రమాణం చేస్తున్నారు. దాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నామండి? దాన్ని ఇవ్వట్లేదండి. ఇక్కడ పెద్దలు అడగట్లేదు కదా, మీ తమ్ముడు అడగట్లేదు కదా. మరి మీ మీద సాక్షి చెప్పడానికి ఎవరున్నారట? అక్కడ ముగ్గురున్నారు. భూమి ఆకాశాలు ఉన్నాయి. నువ్వు సంపాదించుకున్న బంగారం వెండి కూడా నీ మీద సాక్షి చెప్తుంది. ఆయన ఆలోచించలేదు. భయం కలిగి ఉండాలి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనమాట మందిరంలోకి వచ్చినప్పుడు కాదు, మందిరానికి రాకముందే సమయానికి నేను వెళ్ళాలని భయం నీలో ఉండాలి. అది ఆయన సమయం. దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని ఎలా విశ్వసించాడో మిమ్మల్ని అందరినీ 6 దినాలు కష్టపడమంటాడు. దేవుడు నా కోసం కేటాయించండి ఆయన బతులాడుతుంది కదా, దాన్ని కూడా దొంగతనం చేస్తారేమో అని దేవుడు సాక్షి అంటున్నాడు. వేసుకున్న బంగారం ధరించుకున్న వెండి వాటి తూర్పు మీద సాక్షి చెప్తారు. ఒకవేళ దేవుడి మందిరంలోకి వచ్చి పాపాలు శ్రీపడలేదే, నేను పాపంలో బ్రతికేయచ్చే, ఇష్టానుసారంగా బ్రతికేయచ్చని అనుకుంటే నీ మీద సాక్షి చెప్తాను. ఇంకోటి ఉంటుందన్న యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం. నేను చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మేము చేసిన మనమందరం చేసిన తిరుగుబాటు క్రియలు ఏంటంటే చేశామంటే తిరుగుబాటు దేవుడు మనం తిరుగుబాటు చేస్తున్నాం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. ఎన్నిసార్లు అయ్యా మేము తిరుగుబాటు చేస్తాము? ఏమంటే ఇక్కడ మనం ఆలోచిస్తాం. మీరు చేసిన తిరుగుబాటు క్రియలు మీరు ఒప్పుకోని దాని ప్రకారం బ్రతకట్లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని తన కుమారుడుగా చేసుకోవడానికి ఆయన సింహాసనం దిగి వచ్చి పేదవాడిగా లేనివాడిగా ఉంటూ మనల్ని ఎందుకు రక్షించాడంటే నిన్ను గొప్ప చేయడానికి కదా ఆయన వచ్చింది. ఆయన ప్రేమ కూడా మీరు న్యాయం చేస్తున్నాడు. తల్లి ప్రేమను, తల్లిదండ్రుల ప్రేమను ధిక్కరిస్తున్నామే కదా. మాట చెప్పండి. తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు కంటే కొడుకులు ఉన్నారని లోకం చెబుతుంది.
తెలుసా మీకు? తల్లి పాలు తాగి తల్లినే కొట్టే కొడుకు బయలుదేరి క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తునే మళ్ళీ సెలవు వేసే కుమారుడు నిరంతరం పేరుండి సరి చేసుకోమని చెప్తుంది వాక్యం. క్రీస్తు వారిని రక్షించడానికి ఈ భూమి మీద ఎవ్వరు లేరు, ఆయన తప్ప. అంత గొప్పవాడైన ఒకరి యేసుక్రీస్తు వారు తనకు తగ్గించుకొని మన పాపముల నిమిత్తము మనల్ని రక్షించి మన పాపములను శుద్ధి చేసి పవిత్రపరిస్తే మళ్ళీ తిరుగుబాటు చేసుకుంటూ మీరు తిరుగుబాటు చేసుకుంటున్నా మీ తిరుగుబాటుతనాన్ని బట్టి మీ పాపములే మీ మీద సాక్షిగా చెప్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రార్థన విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ, క్రీస్తు విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, పరిశుద్ధాత్మ విషయంలో కానీ, పరలోక విషయంలో కానీ మనం ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తున్నామో మనం ఆలోచిస్తాం. అలా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఏదో మీ మనస్సుని స్థిరంగా దేవుని దగ్గర నిలబెట్టాలి. మనము తెలియకుండా అన్యాయం చేస్తున్నాం, తెలియకుండా దుర్మార్గం చేస్తున్నాం, తెలియకుండా తిరుగుబాటు చేస్తున్నాం, తెలియకనే మనము ఆయన దినాన్ని బదిలిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ దేవుని మందిరంలోకి వచ్చి దేవుని స్వార్థం ప్రకటించుకుంటూ నిన్ను నువ్వు సమర్పించుకొని దేవుని కోసం గొప్పగా పనిచేస్తున్నప్పుడు నువ్వు సమాజంలోకి వెళ్ళి దేవుని స్వార్థం ప్రకటించుకుంటూ సహోదరుల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, తెలిసిన వారి దగ్గర వెళ్ళి దేవుని స్వార్థం ప్రకటిస్తుంటే ఒకవేళ నిన్ను చేర్చుకోకపోతే వారి మీద కూడా సాక్ష్యం ఉపయోగిస్తాను. నిన్ను చేర్చుకున్న వారిని కూడా నేను సాక్షిగా పెడతాను. చూడండి, మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 11వ వచనంగా చేస్తాను. 6వ అధ్యాయము 11వ వచనం. ఏ స్థలమందైనను జనులు మేము చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్షిగా ఉండటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. ఎవరంట సాక్ష్యం ఉండేది? ధూళి కనపడుతుందా? ధూళి మీకు ధూళి కనపడదు, అయినా సాక్ష్యంగా ఉన్నది. మిమ్మల్ని చేర్చుకోకపోయినా, మీ మాటలు వినకపోయినా, మిమ్మల్ని ఒకవేళ ఎలగొట్టినా మీరు పోయేటప్పుడు ఏం చేయాలంట? మీ పాదంలో కింద ఉన్న ధూళి దులిపివేది. అది మీకు సాక్ష్యం చెప్తే రోజు ఏంటంటే దేవుని సాక్ష్యాలు బలమైనవి. బలమైన సాక్ష్యాలను దేవుడు మనం ముందుస్తే వాటి గురించి పట్టించుకోవడం మన మీద ఎవరో ఇవ్వట్లేదులే అనుకుంటున్నాం. ఆలోచన చేస్తున్నారా? ఇంకెవరో సాక్ష్యం ఉంటారు, ఇంకెవరో సాక్ష్యం ఉంటారు. ఒక మాట చూద్దాం. ఇంకెవరో సాక్ష్యం ఉంటారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచుకున్న నా సేవకులను నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. ఎవరంటే ఇక్కడ సాక్షులు? నా సేవకుడు సాక్షి. దేవుని సేవకులమైన మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ పలకరింపు, మీ ఆప్యాయత, మీరు వింటున్న తీరి, మీరు నడుస్తున్న పద్ధతి ఎవరు తెలుస్తుందంట?
సేవకులు కూడా మీరు ఎన్నిసార్లు సేవకులు ఫోన్ చేస్తే అయ్యా వస్తున్నానంటాడు రాకుండా మానేశారు. అమ్మ సేవకులున్నమ్మా రండి అయ్యా వస్తున్నానని రాకుండా మానేసినది నాకు. అమ్మ ఆరాధనలు రండమ్మా అంటే వస్తున్నానని చెప్పి రాకుండా మానేసినది నాకు. సంఘ క్రమంలో అందరూ రాకుండా రండమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా రాకుండా పొంకినది నాకు. మీ మీద నేను కూడా సాక్షి చెప్తానండి. నన్ను కూడా యేసుక్రీస్తు బాబా నిలబడాలి. పిలిచావా మన నాయన నువ్వు అయ్యా పిలిచాను వచ్చాడా లేదయ్యా. ఎవరంటే సాక్ష్యం నా సేవలో నేను సాక్షిగా వస్తాను. ఆలోచించేది దేవుడు మన మీద బలమైన సాక్ష్యాలు వస్తుంటే నిర్లక్ష్యంతో తిరుగుబాటుతో మనం దేవుడి దగ్గర నడుతుంది. ఏదో ఒక రోజు మనం అందరం చేసిన నిలబడాల్సిపోవాలన్నమాట. అప్పుడు మీరు ఏ విధంగా సాక్షి చెప్తారో ఏమి చేసి వచ్చారో వారైతే నేను ఏమి చేయకుండా వచ్చానని అంటలేదు. మీకోసం నీటిచ్చా, ఆత్మనిచ్చా, రక్తాన్నిచ్చా, సంఘాన్నిచ్చా, పరిశుద్ధాత్మనిచ్చా, నీకోసం నా వాక్యం ఇచ్చా. నువ్వు తప్పిపోకుండా ఉండాలని సంఘం అనే పద్ధతిలో నేను తీసుకొచ్చా. ఏం చేసావో ఎవరన్నా నేను అడిగితే ఏం సమాధానం చెప్తారు? అభివృద్ధి పొందుకున్నాం అనుకుంటున్నాం కానీ ఎక్కడ వేసినప్పుడు ఎక్కడే వేసినట్టుగానే ఉన్నాం కానీ మన క్రియల మారట్లా, మన తిరుగుబాటుల మారట్లా, మన క్రమం మారట్లా, మన చూపు మారట్లా, మన ఆలోచన మారట్లా. దేవుడి కోసం త్యాగమైన జీవితాలు, సమర్పణమైన జీవితాలు ఆలోచించే తిరుగుబాటు చేస్తే ఆయన బాధ సాక్ష్యం చేసేవాడు సాక్ష్యం ఉన్నారు. ఇంకెవరు సాక్ష్యం ఉంటారు? యెషయా 3వ అధ్యాయం. మీరు సేవకులు మాత్రం నమ్మకపోతే ఇంకొకరు సాక్ష్యం ఎవరు పెడతారు? యెషయా 3వ అధ్యాయం ఉండవచ్చు. యెషయా 3వ అధ్యాయము 9వ వచనం. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును. తమ పాపములను మరుపు చేసే కనుక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదు. ఎవరి సాక్ష్యం అంటాయా? నువ్వు సేవకుడి సాక్ష్యం కూడా ఒకవేళ నమ్మకపోతే నీ ముఖ లక్షణం అనేది సాక్ష్యపడుతుంది. నీ ముఖ లక్షణం ఎలా ఉంది? ఉపవాసాలు చేసినప్పుడు ముఖ లక్షణాలు గమనించాలి. ఉపవాసాలు చేసినప్పుడు ముఖ లక్షణాలు గమనించారా? కోపం వచ్చినప్పుడు ముఖ లక్షణం చూసారా? సంతోషం వచ్చినప్పుడు ముఖ లక్షణం చూసారా? మన ఇంట్లో అకస్మాత్తుగా ఎవరు జరగనప్పుడు ఆ ముఖ లక్షణం చూసారా? ఆ ముఖ లక్షణం కూడా నేను సాక్షి చెప్తుందంట. నువ్వు డల్లుగా ఉన్నావా, పేడముఖంతో ఉన్నావా, శవముఖంతో ఉన్నావా, కలగా ఉన్నావా, ఏంటి అనేది కూడా అది కూడా నీ మీద సాక్షి చెప్తుంది. ఎన్నిసార్లు అయ్యాను మోహం మార్చుకున్న సంగతి చూశారు. మీరందరూ కుటుంబంలో సంతోషంలో కుటుంబ సమేతంగా వచ్చారా? కోపంతో గలిబిలి చేసుకుని ఇంట్లో త్వరగా అడిగారని కోపంతో వచ్చారంట. ఆ ముఖ లక్షణం కూడా మీరు సాక్షి చెప్తారు. సంతోషంగా వచ్చారా? ఆనందంగా వచ్చారా? ఆత్మహత్యతో వచ్చారా? పడుకోబడుకు వచ్చారా? అది ఇంట్లో ఎంత బాగా చేసుకుని వచ్చారు. అది కూడా ఆ ముఖ లక్షణం కూడా మీరు సాక్షి చెప్తారు. చివరిగా ఒక మాట చెప్పి మనం చూద్దాం. తర్వాత హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఎన్ని మనసులో గట్టిగా ఓడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, ధూళములు వాటికి ప్రత్యుత్తరమిచ్చుచున్నవి. నా చిన్నతనంలో నేను వాక్యం విన్నాను. సేవకులు యవన కాలంలో ఉన్నాను కాబట్టి యవనస్తుల మీటింగ్లో ఆయన మాట్లాడారు. యవనస్తులు ఏం చేస్తారు? ఏం చేస్తాను? ఎక్కడో పడిపోతే లవ్వులు పడిపోతారు, లేకపోతే మందులు పడిపోతారు, లేకపోతే గంజాయిలు పడిపోతారు, లేకపోతే ఎక్కడో పడిపోతారు. నువ్వు ఎక్కడ పడిపోతున్నా అక్కడ ఉన్న ఆ గోళాలు కానీ గోడలో ఉన్న రాళ్ళు కానీ నీ మీద సాక్షి చెప్తాయి. ఇంట్లో గోడలు రాళ్ళు పెట్టినారా? మీకు రాళ్ళు బండ్లు వేసుకున్నారు కదా, ఆ రాత్రి బండ్లు ఈ రాత్రి కూడా నీ మీద సాక్షి చెప్తాయి.
వేసుకున్నారు కదా పిల్లర్స్, దూలం లాంటి పిల్లర్లు వేసుకుని ఇల్లు కట్టుకున్నారు కదా, ఆ పిల్లర్లు కూడా నీ మీద సాక్షి చెప్తాయి. ఇంతమంది బలమైన సాక్ష్యాలు ఏమిటి కాబట్టి నువ్వు ఎలా తప్పించుకోగలవు? చూస్తున్నాడే ఎవరు చూడట్లేదని అనుకుంటున్నావు, ఎవరు చూడట్లేదని అనుకున్నావు. ఆకాశాన్ని భూమిని నీ మీద సాక్ష్యం ఇచ్చాడు, నీళ్ళని ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు, ఆత్మని ఇచ్చాడు, సేవకులు నీ మీద సాక్ష్యం ఉన్నారు, నీ బాధలు నీ మీద సాక్ష్యం ఉంది. తర్వాత నీ ఇంట్లో నువ్వు నివసిస్తున్న ఆ రాళ్ళు కానీ ఆ దూరాలు కానీ నీ మీద సాక్ష్యాలు ఉంటే, ఇంతమంది నీ మీద సాక్ష్యాలు ఉంటే భయం లేకుండా, భక్తి లేకుండా, తిరుగుబాటు మనం చేసుకోకుండా దేవుడి సన్నిధిలో అంతకంటే ఆలోచించేది. అందుకనే ఈరోజు మనం దేవుని ఎదుట నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేది దేవుడిలో ఆలోచించేది. ఏమి ఇస్తున్నాయి మీ మీద సాక్ష్యాలు? ఒకసారి చెప్పగలుగుతారు? ఆత్మ, నీళ్లు, రక్తం, తర్వాత భూమి, ఆకాశం, తర్వాత మీరు వేసుకున్న బంగారంలో ఉన్న తూపు, వెండిలో ఉన్న తూపు మీ మీద సాక్షి చెప్తాయి. తర్వాత మీ పాపములు మీ మీద సాక్షి చెప్తాయి. తర్వాత మీ సేవకులు నేను ఏర్పరచుకున్న సేవకుడు మీ మీద సాక్షి చెప్తాడు. తర్వాత మీ ముఖ లక్షణం, మీ పాపములు మీ మీద సాక్షి చెప్తుంది. తర్వాత మీ ముఖ లక్షణం మీ మీద సాక్షి చెప్తుంది. తర్వాత ఇది గోడలో మీరు రాలి, అందుకని గోడల చెవులు పెట్టారు. గోడలకి ఏముంది అంట? చెవులు ఉంటాయి. నిజంగా పెద్దలు ఏమన్నారు కానీ ఆ చెవులు నిజంగా చెవులు ఓట్లు రాళ్ళకు చెవులు నిన్ను చూస్తాయట, నీ మీద సాక్షి చెప్తాయట. నిజానికి పెద్దలు చెప్పిన సామెత గోడలతో వేరే వాడు ఇంట్లో జాగ్రత్త. అంతేనా? గోడలకు చెవులు ఉంటాయని దాంట్లో గోడలకు చెవులు ఉంటాయి. గోడలతో ఉన్న వారి ఇంట్లో జాగ్రత్త, శ్లోకం మాట్లాడతారు అంటారు. కానీ నిజంగా బయట ఏంటంటే గోడలు రాళ్ళు కూడా ఉంటాయి. నువ్వు పెట్టుకున్న ఇంటి మీద ఇంకా మంచిగా పెట్టుకుని బిల్డింగ్ కట్టుకున్నావు కదా మంచిగా, అది కూడా నీ మీద సాక్షి చెప్తుందంట. ఇంకేం చెప్తుందంటే దూరంలో ఉండడం మీద సాక్షి. ఇంత బలమైన సాక్ష్యాలు దేవుడు ఏర్పడిస్తే నువ్వు ఎలా తప్పించుకోగలవు? సరి చేసుకుంటూ దేవుని దగ్గర భయంతో పడుతూ ఈ విజ్ఞానం వదిలేసి మాట్లాడుతున్నాను. వాక్యం పలికి కోసం ప్రార్థించవలసిందిగా ప్రయత్నించలేదు.